తమరు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే తమరు పుత్రరత్నం లోకేష్ బాబు చేసినటువంటి ఘనకార్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు ఇచ్చినటువంటి ఆస్తి హక్కు ఏదైతే ఉందో సాగర్ డిఫెన్స్కి అమ్ముకున్నావు, వాళ్ళకి కట్టబెట్టావు, దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధపడ్డావు, మత్స్యకారులు కడుపు కొట్టావు. ఈరోజు మత్స్యకారులందరూ కోటి ఆశలతో వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న వచ్చినప్పుడు మాట్లాడాడు సాగర్ డిఫెన్స్కి సంబంధించి ఈరోజు చంద్రబాబు నాయుడు రద్దు చేసుకుంటాడు అనుకుంటే మీరు బయట వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఏమి నమ్మొద్దు, సాగర్ డిఫెన్స్ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఒకవేళ నువ్వు తీసుకొచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి పూర్తి స్థాయిలో దానిలో ఉన్నటువంటి ఆస్తిని కానీ అక్కడ ఉన్నటువంటి వసతి సదుపాయాల మీద కానీ పూర్తి స్థాయి స్థానికంగా ఉండేటువంటి ఆ ప్రాంత మత్స్యకారులకే కల్పిస్తాము హక్కు అని చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు ఏదైనా నువ్వు చెప్తావని వచ్చినటువంటి వాళ్ళ ఆశల మీద, మత్స్యకారుల ఆశల మీద సాగర్ డిఫెన్స్కి ప్రైవేట్ చేయడం లేదనేటువంటి మాట నువ్వు మాట్లాడుతాను అనుకుంటే దానిని మరలా సాగర్ డిఫెన్స్కి ప్రైవేటీకరణకే నేను అడుగు వేస్తున్నానని చెప్తూ దాని మీద ఎవరో చెప్పినటువంటి మాట నమ్మొద్దు అని చెప్పి ఒక సన్నాయి నూకులు పోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఎప్పుడైతే అక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మత్స్యకారులు కూడా చీకొట్టుకుంటూ ఉసూరంటూ ఏదో చెప్తారనుకుంటే ఇది చెప్పలేదు, సాగర్ డిఫెన్స్కి సంబంధించి నేను ప్రైవేటీకరణ చేయడం లేదనేటువంటి హామీ కోసం వస్తే ఆ హామీ కూడా ఇవ్వకుండా దాని మీద నువ్వు మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి ఒక విధంగా మాట్లాడి ఈరోజు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. సాగర్ డిఫెన్స్ మీద ఎక్కడ కూడా నువ్వు దానికి సంబంధించి ఒక ఇతివృత్తమైనటువంటి హామీ ఇచ్చినట్లేదు. దాంతోపాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి మత్స్యకారులందరూ ఆవేదన చెందేటువంటి ప్రధానమైనటువంటి అంశం మత్స్యకారులకు సంబంధించినటువంటి బోట్ల దొంగతనం. దాని గురించి నువ్వు ప్రస్తావిస్తాడేమో, పాపం బీదా మస్తానరావు చేశాడు కాబట్టి ఒప్పుకుంటాడేమో. ఇది నువ్వు చెప్పావు, తీరం మనదే, బోటు మనదే అన్నీ చెప్పావు. దొంగతనం కూడా నీదేనా? సంపదను దోచుకున్నారు, నీ ప్రభుత్వం ఎవరు పట్టించుకోలేదు. మత్స్యకారులే ప్రణాళిక తెగించి ఆ కరైకల్ నుంచి వచ్చినటువంటి బోట్లను తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పారు. ఫిషింగ్ ఆఫీసర్స్ వెళ్ళారు, ఫిష్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ వాళ్ళు ఎఫ్టీఓసి వెళ్ళి 2 కంప్లైంట్ ఇచ్చారు. ఒంగోలు పోలీస్ స్టేషన్లో 1, కావలి రూరల్ పోలీస్ స్టేషన్లో 2 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వాళ్ళు పాపం ప్రాణాలకు తెగించి కరైకల్ బోట్లు వచ్చి వాళ్ళ మత్స్య సంపదను కొల్లగొడుతుంటే వాళ్ళు దాన్ని తీసుకొచ్చి అక్కడ అప్పచెప్తే పోలీసుల ఆధీనంలో ఉన్నటువంటి బోట్లను దొంగతనంగా తరలించేస్తే మీ పార్లమెంట్ సభ్యుడు బేదా మస్తానరావు గారు మొహం తేలినట్టుగా రాలే అక్కడికి, లేదా నీకు మొహం తేలక ఆయన తీసుకురాలేదో ఏదో మీ ఇద్దరు తెలియదు. చంద్రబాబు బోట్లు పట్టుకొచ్చినటువంటి కేసు నమోదైంది, బోట్లు దొంగతనంగా తరలించి వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయాలా లేదా క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేటువంటి ఆలోచన చేయకుండా ఈరోజు నీ ప్రభుత్వ వైఫల్యాలు, నువ్వు అమలు చేయలేకపోయినటువంటి హామీలు, వాటి మీద చర్చ జరగకూడదు. కాబట్టి ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలా, ఒక అనిశ్చిత పరిస్థితి తీసుకురావాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈరోజు నువ్వు దానిని గొడ్డల పార్టీ అని మాట్లాడుతున్నావు. గొడ్డల పార్టీ కాదు, నేను గతంలో చెప్పాను, గుణపం పార్టీ. నువ్వు ఈ రాష్ట్ర అభివృద్ధి మీద గుణపంతో పొడుస్తున్నావు. ఈ రాష్ట్ర కాబట్టి నీ బ్రతుకు